కవిత గారి విషయానికి వస్తే షర్మిల గారితో కంపేర్ చేస్తున్నారు చాలా మంది. కానీ ఆ వర్షన్ వేరు, ఈ వర్షన్ వేరు కదా. తండ్రి గారు లేనప్పుడు షర్మిల గారు బయటికి రావడం అనేది ఒక రకం. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీలో అగ్రనేతగా ఉన్నారు. ఆయన కనుసన్నల్లోనే అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి. సో కవిత గారు ఈ విధంగా పార్టీ నుంచి బయటకు వస్తారు, కొత్త పార్టీ పెడతారు. షర్మిల గారి అడుగుజాడల్లోనే కవిత గారు కూడా నడుస్తున్నారు. ఏంటండి ఇది? అంటే ఇది నేపథ్యం అయితే వేరు నాకు తెలిసి. ఎందుకని అంటున్నానంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికుండగా ఈ గొడవలు లేవు ఆ ఫ్యామిలీలో. ఆ ఫ్యామిలీలో ఉన్నది ఎందుకు లేదు అంటే ఆస్తి సమంగా ఇచ్చేసాడు ఆయన. ఆల్రెడీ రాసేసారు, అగ్రిమెంట్స్ ఉన్నాయి, ఓవరాల్గా కూడా ఏకాభిప్రాయం ఉంది. ఆయన చనిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారు ఏవైనా కానీ కారణాలు ఆయన జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళినప్పుడు ఆయన చెల్లెళ్ళని దగ్గరికి తీసుకున్నారు. దాంతో ఆవిడ భారీగా పాదయాత్ర చేసింది. ఆ పాదయాత్రతో గ్రేట్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఎంత సక్సెస్ అంటే ఇక ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా వాళ్ళదే అధికారం అన్నట్టుగా వచ్చింది. స్పందన కూడా అలాగే ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత సహజంగా ఏ సోదరుడైనా కొంచెం ఆపేక్షతోనే ఉంటారు. ఆయన దాంతో ఆవిడకి మరి ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఇంకేం జరిగినా తెలియదు. తల్లిగారి సమక్షంలోనే రాజ్యసభకి పంపిస్తాను, లోక్సభకు సాధ్యం కాకపోతే అని చెప్పారు. సరే లోక్సభకి పంపలేదు, రాజ్యసభకు కూడా డిలే అయిపోయింది. దాంతో ఆవిడ అసంతృప్తికి గురవటమే కాకుండా ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ పరిణామాలతో అంటే భారతి గారు ముందుకు రావడంతో ఆస్తుల విషయంలో కూడా గొడవ వచ్చింది. ఇక అది చేయి దాటిపోతుందని గ్రహించిన ఆవిడ సరే ముందు చర్యగా తెలంగాణలో అడుగుపెట్టారు, తర్వాత డైరెక్ట్గానే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు, పోరాడుతున్నారు. అది నేపథ్యం అక్కడ. అయితే రెండింటికి కామన్ ఎజెండా ఏంటంటే అధికారం. అది దానికి ముందు అయితే కొంచెం నేపథ్యం వేరు. ఇప్పుడు ఇక్కడ కూడా కవిత గారు ఉద్యమంలో పాల్గొన్నారు, పెద్ద ఎత్తున అన్ని వర్గాలను ఆకట్టుకున్నారు. ప్లస్ ఆవిడ కూడా తిరుగులేని నేతగానే ఆవిర్భవించారు. మరి ఫ్యామిలీలో ఏం జరిగిందో మనకు తెలియదు. ఆవిడ గారిని ఎంపీని చేశారు, తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు ఆవిడ గారికి అది సరిపోదు, పార్టీ పగ్గాలు కావాలన్న ఆంక్షతో ఉన్నట్టున్నారు. సో దాంతో ఆవిడకి నువ్వు ఫ్యామిలీకి అంటే సోదరుడితోనే రిఫ్ట్ వచ్చింది అని భావిస్తున్నారు. ఈ రిఫ్ట్ని చల్లార్చే బాధ్యత తండ్రిగా ఆయన ఉన్నారు, ఆయనే అధ్యక్షుడు, ఆయనే చేయాలి. అది సమయం సందర్భం చూసి పార్టీలో ఎవరికి ఏ స్థానం కల్పించాలో నాకు తెలుసు, దీనికి తొందరపడటం మంచిది కాదని ఆయన చెప్పినట్టు వార్తలు వచ్చినాయి. అయితే వినిపించుకునే ధోరణిలో కవిత గారు లేరు, ఆల్రెడీ చాలా అడుగులు ముందుకేసారు, ఇది చల్లారే ప్రశ్నే లేదు అని వచ్చినాయి. దీనికి తోడు కొందరు ఎమ్మెల్యేలు, ఇప్పటికే అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు ఆవిడతో చేతులు కలపవచ్చు, అందరూ కలిసి గంపకొత్తగా కాంగ్రెస్లోకి వెళ్ళిపోవచ్చు అని కూడా వార్తలు వచ్చినాయి. వీటన్నిటినీ కన్ఫర్మ్ చేయలేము, పాసిబిలిటీస్ చెప్పారంతే, అలాగే ఆలోచించుకోవాలి. లేఖ బయటపడటం వెనుక ఒకవేళ కేసీఆర్ గారి హస్తం ఉన్నట్లయితే ఎటువంటి వ్యూహాత్మక ప్లాన్ ప్రకారం చేసుంటారు కేసీఆర్ గారు? ఇది ఒక క్వశ్చన్ అండి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే కవిత గారి వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, సో ఆయన కూడా నడిపిస్తున్నారు కవిత గారిని అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వాస్తవమేనా? ఇప్పుడు దాంట్లో ఉండే ఛాన్స్ ఉంటుందా? ఎందుకంటే చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్లో కానివ్వండి, లేకపోతే బహిరంగ సభల్లో కానివ్వండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో కేసీఆర్ గారిని, కేటీఆర్ గారి మీద మాటల యుద్ధాన్ని ప్రకటించారు. కవిత గారిని ఎప్పుడు తీసుకురాలేదు. వాళ్ళిద్దరూ మామూలుగా బిజినెస్ పరంగా కూడా మంచి ఫ్రెండ్స్, అటు వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు ఏం అనుకోలేదు. కాబట్టి అవన్నీ ఒకదాని ఒకటి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇన్ని ఆలోచనల మధ్యలో కవిత గారి వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. దీంట్లో మనం ఇంకా స్పష్టంగా వెళ్ళాలంటే ఫస్ట్ పాయింట్ కేసీఆర్ గారి సైడ్ నుంచి. కేసీఆర్ గారికి తెలిసి లేక లీక్ అయిందంటే నేను నమ్మలేను. ఎందుకనంటే అది చాలా తప్పు, రాంగ్ వ్యూహం, అది తప్పు. ఎందుకు ఆయనకు ఆ ఉద్దేశం ఉండదు. సో ఆయన కాకపోతే ఇంకెవరు అనేది వస్తుంది. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కాబట్టి కేసీఆర్ గారి దగ్గర సన్నిహితంగా ఉండేది కాబట్టి ఇలా వస్తుంది. వచ్చినప్పుడు ఏం జరిగి ఉండొచ్చు, కేటీఆర్ గారే లీక్ చేసి ఉండొచ్చు అని. ఎందుకు లీక్ చేసి ఉండొచ్చు అంటే కవిత గారిని బదనాం చేయడానికి అని ఫీలింగ్.
కానీ ఎలా బదనాం చేస్తారు? లేకైనంత మాత్రం బదనాం కాదు, అడగడంలో తప్పేం లేదని నా అభిప్రాయం. సో ఆ పాయింట్ ఎందుకో అతుక్కోవట్లే, ఆ వాదనలకి లాజిక్ అందట్లే. సో ఇక్కడ కవిత గారే లీక్ చేసి ఉండొచ్చు అనే దానికి లాజిక్ సరిపోతుంది. సరే, కవిత గారి సైడ్ నుంచి లీక్ అయిందా, ఇంకొక ఆ పేషి నుంచి ఇంకొక పేషి నుంచో లేదా సన్నిహితుల దగ్గర నుంచో వేరే రకంగా లీక్ అయిందా అనేది వేరే సంగతి. మొత్తానికి లీక్ అయింది, అదొక పాయింట్. రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ప్రీవియస్గా మంచి ఫ్రెండ్స్, వాళ్ళందరూ కలిసి నాటకం ఆడారనేది అది భాజపా ఎత్తుగడలకి విమర్శలకి పనికొస్తుంది, కానీ ఇట్లాంటి విషయంలో పనికిరాదండి. ఎందుకు పనికిరాదు అంటే వాళ్ళిద్దరూ ఇంతకుముందు మంచి దోస్తులు నాటకాలు ఆడి ఇది చేస్తున్నారు అనేది, వాళ్ళిద్దరు కలిసి ఇద్దరు ఒకే మార్గంలో నడుస్తున్నారు, కలిసి పోటీ చేస్తారు రేపొద్దున అని అంటున్నారు. అని అది భాజపా విమర్శలకి వాళ్ళ ఎత్తుగడలకి పనికొస్తుంది, కానీ దానికి లాజిక్ అందదు. అలా చేస్తే ప్రజలు హర్షించరు, అది జరిగే పని కాదు. అయినా ఒక సందర్భంలో బీఆర్ఎస్ అండ్ బీజేపీ పొత్తుతో ముందుకొస్తుంది అనే వార్తలు కూడా వినిపించాయి. అదేనండి, ఇది ఇప్పుడు కాంగ్రెస్ ఏమో ఇలా చెప్తుంది, భాజపా ఏమో ఇలా చెప్తుంది. ఈయన బారాసా ఏం చెప్తుంది, వాళ్ళిద్దరే దొందే నాటకాలు ఆడుతున్నారు, మా మీద దండెత్తడానికి ఇద్దరు కలిసిపోతున్నారు అని వీళ్ళు చెప్తారు. ముగ్గురు 3 ఆటలు ఆడతారు, అది చూసి జనం నవ్వుకుంటారు తెలిసిన వాళ్ళు. ఒకవేళ కవిత గారు కనుక నిజంగా పార్టీ పెడితే ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తి నేతలు చీలిపోయే ప్రమాదం అయితే ఉంది. సో అది బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ అనుకోవచ్చా? చాలా విషయం చెప్పాలి క్రెడిబిలిటీ గురించి. ఎలాగంటే ఒక వారసత్వం తీసుకోవాలంటే కేవలం వారసత్వం హక్కుతో సరిపోదు, అది ప్రజల్లో నువ్వు నిరూపించుకోవాలి, నీ ఎఫిషియన్సీ ఏంటో చూపగలగాలి. ఇన్ని ఉంటాయి, అది ఎంతవరకు ప్రజల్లో ఆ క్రెడిబిలిటీ ఉందనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అధికారంలో ఉన్నారు, ఇప్పుడుకిప్పుడు చేయొచ్చు అనుకోవడానికి లేదు, ప్రతిపక్షంలో ఉన్నారు. సో నమ్మి అయితే గెలిపించగలరు, కవిత గారు మన అందరినీ గట్టెక్కించగలదు అనే నమ్మకం ఎంతమందికి ఉన్నది అనేది అనుమానాస్పదం. సో అది ఇప్పటికిప్పుడు తేలేది కాదు, ఆవిడ వేసే స్టెప్ల మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, అయితే ఏదైనా జూన్ 2 వరకు అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అంటారా? జూన్ 2 అనేది కూడా కొంతమంది పెట్టిన టార్గెట్ అండి, ఇక్కడంతా జరగవచ్చు, ఇక్కడ ఒక అకేషన్ ఉంది కాబట్టి అని. ఎందుకని అంటున్నానంటే కాంగ్రెస్లో కూడా కాంగ్రెస్ పిసిసి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ కూడా ఇట్లా ఒక ముహూర్తాలు పెట్టుకుని జరుగుతూ ఉంటాయి. దీనికి కూడా అలా ముహూర్తం పెట్టారంతే, అప్పుడే జరగాలని ఏం లేదు. అదొక డే, అదొక ఛాన్స్ అని ఊహించి అలా చెప్తున్నారు. అలాగే విశ్లేషణలు వస్తున్నాయి, అలాగే మీడియాలో కూడా వార్తలు, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాన్ని అంత నమ్మకంగా తీసుకుని భావించాల్సిన పని అయితే లేదు. కవిత గారు ఒక కామెంట్, కేసీఆర్ గారు దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అని చెప్పి, మరి ఇన్నేళ్ల పాలనలో ఈ అంటే పొలిటికల్గా ఈ దెయ్యాలు ఇప్పుడే కనపడ్డాయా అని చెప్పి రఘునందన్ గారు క్వశ్చన్ చేయడం జరిగింది. మరి కౌంటర్ అటాక్ ఇస్తారా కవిత గారు, లేకపోతే లేదా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అన్నారు అన్నమాట. అది పాయింట్ కాదు. ఎందుకని అన్నానంటే ఆవిడ ఎత్తుగడ ఏంటంటే నేను తండ్రిని చెయ్యిని వదలలేదు అని చెప్పడం, మరి ఎవరి చేతిని వదులుతున్నారు అనేది స్పష్టంగా చెప్తున్నారు. అది గ్రహించాల్సింది. అది గ్రహించాల్సినప్పుడు వీళ్ళు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చెప్తుంది కూడా అదే. మరి ఇన్నాళ్ళు కనిపించలేదా అని, కానీ ఇన్నాళ్ళు కనిపించలేదా అంటే ఇట్ టేక్స్ టైం అండి. ఇప్పుడు వాళ్ళకి షర్మిల గారికి టైం పట్టింది, కవిత గారికి అలాగే టైం పడుతుంది. ఏదైనా ఒకటి ఎవల్యూషన్లో రావాలంటే సమ్ టైమ్ ఇట్ విల్ టేక్, అప్పటికప్పుడు తెలియదు. తండ్రి కేసీఆర్ గారు బుజ్జగింపులు ఫలిస్తాయా లేదా, లేకపోతే పార్టీ అధిష్టానం తనకి ప్రాతినిధ్యం ఇస్తుందా ఇవ్వదా ఏంటి అనేది అయితే కొంతకాలం అయితే పడుతుంది, టైం పడుతుంది అంటారు. తండ్రి గారి మాట మీద ఆవిడకి గురి ఉందండి, దాంట్లో డౌట్ లేదు. ఎంతవరకు ఇది అంటే ప్రతిదానికి ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది. ఆ సాచురేషన్ పాయింట్ ఏంటి అంటే అధికారం. ఇప్పుడు అధికారం ఇచ్చి ఎంతో కొంత ఆవిడని ఊరట చెందించడం అనేది కేసీఆర్ గారిది బాధ్యత. ఇప్పుడు అది ఆయనకి ముందున్న తక్షణ కర్తవ్యం. పార్టీని అతిపెద్ద సవాల్ కూడా అనుకోవచ్చా? సవాల్ ఏం లేదు అందులో, ఆయనకి సవాలే లేదు. ఆయన ఏదైనా ఆయనకి ఎదురులేని మనిషి కదా. పోతే ఈవిడి గారికి ఏంటంటే, కవిత గారికి ఏంటంటే అధికారమే కావాలనుకున్నప్పుడు కేసీఆర్ గారు అంటే గౌరవం, ప్రేమ, అభిమానం అన్నీ ఉంటాయి. ఎక్కడి వరకు ఉంటాయి? తనకి అన్యాయం జరుగుతుందనే పాయింట్ ఎక్కువైపోయినప్పుడు మన ఇంట్లో మనం అమ్మగారిని నాన్నగారిని మీద కూడా ఎదురు తిరుగుతాం. అలాగేంటి ఇది. థ్యాంక్ యూ సో మచ్. నైస్.